తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రెడీ కానుందా? బీఆర్ఎస్ హైకమాండ్లో గుబులు మొదలైందా? కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత శనివారం ప్రకటన చేయనున్నారా? పార్టీ అజెండాపై కూడా ప్రకటన చేయనున్నారా? ఇంతకీ బీఆర్ఎస్ నుంచి కవిత వైపు ఎంతమంది వెళ్తున్నారు? ఇదే ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రెడీ అయింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత శనివారం కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు. శనివారం అధికారికంగా పార్టీ పేరు, జెండా కలర్, గుర్తును ప్రకటించనున్నారు. ఇక తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రెడీ అయింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత శనివారం కొత్త పార్టీ పేరుపై ప్రకటన చేయనున్నారు. శనివారం అధికారికంగా పార్టీ పేరు, జెండా కలర్, గుర్తును ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోంది అని చెప్పేసి ఇంతకు ముందే కవిత ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ గుర్తుగా ఏ చిహ్నాన్ని తీసుకొస్తారు అనేది ప్రస్తుత ఉత్కంఠగా మారింది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఏదైతే కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ తన కొత్త పార్టీ పైన గత నెల 2 నెలల నుంచి కూడా కొంత చర్చ సాగింది. మొదటగా టిఆర్ఎస్ పార్టీ పెట్టుకోవచ్చు అనే దాని మీద కూడా కవిత చర్చ జరిపింది. ఆ తర్వాత చాలా రకాలుగా కొత్త పార్టీ పైన చాలా నిపుణులతో కూడా కవిత చర్చించుకున్నట్లుగా తెలిసింది. అయితే ఈ నెల 25న రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏదైతే మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ పేరును, సింబల్ని కల్వకుంట్ల కవిత రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ శనివారం ఉదయం 10 గంటలకు అంటే రేపు 10 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ప్రజలందరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే పార్టీకి సంబంధించి కలరు మాత్రం బ్లూ అండ్ ఎల్లో ఉంటుంది అన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నది. సో ఏదైతే బ్లూ అంటే బ్లూ చిహ్నానికి సంబంధించి చాలా జెండాలు చూస్తూ ఉన్నాం మనము. అదేవిధంగా ఎల్లో అంటే 2 కలయికలతోని పార్టీ జెండా ఉండే అవకాశం ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అంతా ఉంది. అదేవిధంగా పార్టీ సింబల్ కూడా గంట గుర్తు, గంట గుర్తుకు సంబంధించిన సింబల్ని చిహ్నంగా కవిత పెట్టుకున్నట్లుగా సమాచారం అయితే కొంత అందుతా ఉన్నది. దానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటికీ కొంత పూర్తి అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. కొంత ఆలస్యమైందని చెప్పి కూడా గతంలో కూడా కవిత ఏదైతే ఇటు హైకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంత సంబంధించి పొలిటికల్ పార్టీకి ఏ విధంగా అయితే కండిషన్స్ ఉంటాయో వాటన్నిటిని పొందుపరిచి గంట సింబల్ని కవిత సూచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ చిహ్నంగా కూడా గంట సింబలే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆ రంగు మాత్రం నీలి రంగు అండ్ ఎల్లో రంగు ఏవైతే ఉన్నాయో వాటిని జెండాకు సంబంధించిన 2 రంగులని కలయికగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలా మంది ఉద్యమకారులు కూడా జాయిన్ అవుతారు అంటే కూడా చర్చ నడుస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా టచ్తో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పైన కూడా కొంత చర్చన అయితే నడుస్తూ ఉన్నది. పార్టీ పేరు, సింబల్, అదేవిధంగా ఇవన్నీ కూడా కొంత చర్చ నడుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కవిత కొన్ని కామెంట్స్ చేసింది. ఏదైతే రీసెంట్గా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడాన్ని కొంత తను తప్పుపడుతూ కొంత జీవన్ రెడ్డి పైన విరుచుకుపడ్డ సందర్భం కూడా మనకు కనిపించింది. ఏదైతే తన వయసుని దృష్టిలో పెట్టుకొని కూడా యువకులు అనుకుంటున్నారు అంటూ కూడా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి విషయంలో కూడా. సో మా పార్టీ అలాంటిది కాదు, వృద్ధ పార్టీ కాదు మాది అంటూ కూడా కొంత హేళన చేసినట్టుగా అనిపించింది బీఆర్ఎస్ పార్టీని. సో ఆ నేపథ్యంలోనే జాగృతి మేము కొత్తగా పెట్టబోయే పార్టీలో ఖచ్చితంగా యువకులకి మంచి అవకాశాలు ఉంటాయి, అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ సమాజం కోసం పోరాటం చేద్దాం కలిసికట్టుగా. ఇప్పుడు ఒక సంస్థగా ఉన్న మనం రేపు ఒక రేపు రాజకీయ పార్టీగా మారితే ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ
ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి మరింత దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీలో యువతకి ఎక్కువగా అవకాశాలు ఇస్తామంటూ కూడా యువతకి గ్రీన్ కార్పెట్ వేసినట్టుగా తెలుస్తా ఉంది కల్వకుంట్ల కవిత. ఆ నేపథ్యంలోనే యువతలో నుంచి కూడా వివిధ పార్టీల నుంచి అసంతృప్తిగా ఉన్నటువంటి యువత కూడా ఇవాళ జాగృతి కొత్త పార్టీ పెట్టేటువంటి కవిత దాంట్లోకి చేరే అవకాశం ఉన్నట్లుగా పూర్తిగా తెలుస్తా ఉన్నది. సో రేపు మాత్రం కొంత చర్చ నడిచే ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కవిత ఎప్పుడు పెడుతుంది పార్టీ, ఏ పార్టీ పేరేంటి, ఇదంతా కూడా చర్చ మనం చూసాము. సో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత కవిత దాని మీద కూడా వారు కొంతమంది కీలక నేతల అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఏం చేయబోతా ఉంది కవిత అంటూ దాని మీద కూడా కొంచెం ఆరా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల కూడా కొంత పేరుకు సంబంధించి కూడా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కవిత మూమెంట్స్ పైన కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అనే అప్డేట్ అయితే మనకు అందుతా ఉంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వం కూడా కొంత చూస్తూ ఉన్నారు, అంటే ఏ పార్టీ పెడుతుంది ఏంటి అని. అన్ని పార్టీ వాళ్ళు కూడా కవిత కొత్త పార్టీ పైనే కొంత చర్చ జోరుగా నడుస్తున్న అంశాన్ని చూస్తా ఉన్నాము. మరి చూడాలి, రేపు మునీరాబాద్లో మేడ్చల్ వేదికగా మునీరాబాద్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది అది. సో అందులో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ పెట్టబోతుంది. అందులోనే కవిత కొత్త పార్టీ పేరుకి సంబంధించిన ప్రకటన తెలియజేస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరినీ కూడా కవిత ప్రెస్ మీట్ ద్వారా ఇన్వైట్ చేసిన సందర్భం మనకి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా వారికి మద్దతు పలకాలంటూ, నేను తెలంగాణ ఆడబిడ్డని ఉద్యమ సమయంలో కూడా నేను ఎంత పోరాటం చేశానో మీకు తెలుసు అంటూ కూడా కొంత ప్రజల దగ్గరికి చేరే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది కవిత ప్రెస్ మీట్లో. అందరినీ కూడా ఆహ్వానించింది. ప్రతి ఒక్కరు కూడా కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఇటు యువత, మహిళలు, సబండ వర్గాల నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి మా పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రజల కోసం పోరాడుతుంది, ఎట్లాంటి పార్టీలకి ప్రలోభపడదు, మా పార్టీ ప్రజల ఎజెండానే మా పార్టీ అంటూ కూడా సో కవిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందరినీ కూడా ఇన్వైట్ చేసింది. ఆ కొత్త పార్టీ పేరు కూడా క్లియర్గా తెలంగాణ ప్రజా జాగృతి అన్నట్టుగా ఆ కొత్త పార్టీ పేరు కూడా కొంత ఆ పేరుకు సంబంధించి కూడా వైరల్ అవుతా ఉంది. ఏదైతే సభ జరిగేటటువంటి ప్రాంతంలో వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు అవన్నీ కూడా పెట్టిన సందర్భం. సో తెలంగాణ ప్రజా జాగృతి అనే పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కూడా ఆ చిన్న క్లిప్ ఏదైతే ఫ్లెక్సీ పెట్టిన చిన్న క్లిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సైన్ బోర్డుకి సంబంధించి సో అది కొత్త వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు వైరల్గా మారింది. ఇవాళ అదే పేరు కవిత పార్టీ పేరు అయి ఉండొచ్చు అని చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి రేపు ఆ వేదిక నుంచి కవిత ఎట్లాంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకురానుంది, ప్రజల ముందుకు ఈ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. పార్టీ పేరు కూడా అదేవిధంగా సింబల్ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇవే ఉండవు ఉన్నాయా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఏమన్నా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్వేత రైట్. ప్రభాకర్, ఈ నేపథ్యంలో కొత్త పార్టీ స్థాపన వెనుక ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఏ లక్ష్యంతో పార్టీ పెడుతుంది అనేది అందరిలోనూ ఉన్నటువంటి క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఆవిష్కరణ సభలో మీరు అన్నట్టుగా ఎలాంటి ముఖ్యమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను కొన్ని పనులు చేస్తాను అని ఇంతకు ముందే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఏం మాట్లాడబోతున్నారు? ముఖ్యంగా ఈ సభలో ఖచ్చితంగా కవిత ప్రజలకు సంబంధించి కొన్ని కీలక అంశాలు, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల గురించి కవిత కీలక వ్యాఖ్యలు చేసేటట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కవిత మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే నర్సంపేటకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, తను చనిపోవడం జరిగింది. దానికి కూడా కవిత వెళ్ళడం జరిగింది. రాత్రికి రాత్రి ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చనిపోయాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి తన సంఘీభావం తెలపడం, అక్కడి నుంచే రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అదంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా కవిత మాట్లాడే దాంట్లో ఇది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి దాని మీద కూడా ఆ సభ వేదికగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి కూడా ఒక డిమాండ్ చేసే అంశంగా కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఇవాళ హైడ్రాకి సంబంధించి విషయంలో కూడా కవిత స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇవాళ పేద ప్రజలని కావాల్సుకొని రేవంత్ సర్కార్ ఇవాళ మూసి ప్రక్షాళన నడుతుంది, చాలా ఇబ్బంది పెడతా ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వారిని కూలగొట్టడం,
ఇదంతా కూడా కవిత గతంలో కూడా విమర్శించుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. సో ఎక్కడ ఇల్లు కూల్చినా కూడా అక్కడికి వెళ్ళడము, వారికి సంఘీభావం తెలపడం, ప్రభుత్వం మీద మాట్లాడడము, వారికి భరోసా కల్పించడము, కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్టుగా తెలుస్తోంది కవిత. సో మెయిన్ హైడ్రా విషయంలో కూడా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, అదేవిధంగా ఆ, ఇప్పుడు కవిత పెట్టే కొత్తపాటి సిద్ధాంతం ఏంటి, ఏ విధంగా ఈ హైడ్రా మీద వెళ్తాము ఏందనేది కూడా, సో దీని మీద కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా పలు అంశాల గురించి ఇవాళ ఆ సభలో కవిత కొత్త పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, అదేవిధంగా అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, అదేవిధంగా అటు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఉద్దేశించి కూడా కవిత కీలక మార్పులు, కీలక వ్యాఖ్యలు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా కొంతమంది నాయకులను టార్గెట్ చేసి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే హరీష్ రావును కావచ్చు, మిగతా కొంతమంది ఎప్పుడైతే కవిత వాళ్ళ పేరు తీసుకుని మాట్లాడుతుందో, సో ఈ వేదిక నుంచి కూడా వారికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెయిన్ ఏవైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో, మెయిన్ ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటికి ధీటుగా ఇప్పుడు నిరుద్యోగ సమస్య కూడా మనం చూస్తూ ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా వారు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాం. ఇట్లా వివిధ డిఫరెంట్ సమస్యలపైన కవిత ఆ వేదికగా మాట్లాడి ఈ కొత్త పార్టీ ఏ విధంగా సిద్ధాంతాలతో ముందుకు వెళ్తుంది ఏంటనే దాని మీద కూడా ప్రజల ముందు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.